టీమిండియా వన్డే జట్టులోకి వరుణ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు. అయితే వరుణ్ ఎంట్రీ ఇంగ్లాండ్తో సిరీస్కే పరిమితం కాకపోవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా మిస్టరీ స్పిన్నర్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ వరుణ్ కొనసాగితే జట్టు నుంచి ఎవరు ఎగ్జిట్ ఇస్తారన్నదే హాట్ టాపిక్ అవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇప్పటికే భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. అయితే జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఈ నెల 12 వరకు టైం ఉంది. వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించాలంటే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్లో అయినా పరీక్షిస్తారు. వన్డే సిరీస్లో ఇంపాక్ట్ చూపిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే అవకాశాలుంటాయని చర్చ జరుగుతోంది. అయితే జట్టులో ఇప్పటికే 4 స్పిన్నర్లున్నారు. అందులో ఎవరో ఒకరిని తప్పించాల్సి వస్తుంది. రవీంద్ర జడేజా ఇటీవలి ఆడిన రంజీ మ్యాచ్లో రాణించాడు. పైగా ఆల్రౌండర్గా జట్టును తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. ఇప్పటికిప్పుడు టీమిండియాకు ఫస్ట్ చాయిస్ స్పిన్ ఆల్రౌండర్ అంటే జడేజానే. జట్టు అనుభవం టీమిండియాకు అడ్వాంటేజ్ అనే అంచనాలున్నాయి. అక్షర్ పటేల్ కూడా బాల్ బ్యాట్తో రాణించే సత్తా ఉన్నవాడే. పైగా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా అక్షర్ పటేల్ ఆడగలడు. వరుణ్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాలంటే వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్లో ఒకరికి షాక్ తప్పదని చర్చ జరుగుతోంది. జడేజా, అక్షర్, వాషింగ్టన్ సుందర్ ఫింగర్ స్పిన్నర్లు. కుల్దీప్ యాదవ్ మాత్రం రిస్ట్ స్పిన్నర్. కుల్దీప్ యాదవ్ ఫిట్గా ఉంటే జట్టులో గ్యారంటీగా కొనసాగే అవకాశం ఉంది. ఫిట్గా లేకపోతే ఆ ప్లేస్ను వరుణ్ భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కుల్దీప్ జట్టులో కొనసాగితే వాషింగ్టన్ సుందర్ దారి చేయాల్సిందే అని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. వన్డే సిరీస్కు ఎంపిక కాకపోతే ఐపీఎల్ మొదలయ్యే వరకు వరుణ్ ఖాళీగా ఉండేవాడు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో రాణించిన మిస్టరీ స్పిన్నర్ను బిజీగా ఉంచాలన్నది టీమ్ మేనేజ్మెంట్ ఆలోచనగా తెలుస్తోంది. ఫామ్ను కొనసాగించాలని కోరుకుంటున్నట్టుగా కథనాలొస్తున్నాయి. ప్రస్తుతానికి నెట్స్లో వన్డే జట్టుకు బౌలింగ్ చేయాలని హెడ్ కోచ్ గంభీర్ ఫిక్స్ అయినట్టుగా చర్చ జరుగుతోంది. ఇక వరుణ్ చక్రవర్తి ఇప్పటి వరకు వన్డేలో అరంగేట్రం చేయలేదు. అంతర్జాతీయ టీ20లో మాత్రం మంచి రికార్డే ఉంది. 18 మ్యాచుల్లో 14.57 యావరేజ్ను నమోదు చేశాడు. 33 వికెట్లు సాధించాడు. ఇటీవల ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుతాలు చేశాడు. వరుణ్ చక్రవర్తి మ్యాచ్ విన్నర్ అని దుబాయ్లోనూ కీలకమవుతాడనే చర్చ అయితే జరుగుతోంది.